గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ చాలా బాధాకరమైన విషయం. గత 5 సంవత్సరాలుగా మాకు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకి కాఫీని అందించే కాఫీ మాస్టర్ యేసు హఠాన్ మరణం పాలయ్యాడు. మరి అతని ఆత్మకు శాంతి కలగాలని మా క్లబ్ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండే విధంగా మరి సభ్యులందరూ కలిసి 38,000 రూపాయల నగదు, మరి 78 కేజీలు బియ్యం, నిత్యావసరాలు కూడా ఈరోజు వారి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. అదే వాళ్ళ ఇంటికి వచ్చిన ఈ రోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ బాధాకరమైన రోజు. గత 5 సంవత్సరాల నుండి యేసు మా మధ్యలో మెలిగి మా అందరికీ కాఫీ కలుపుతూ ఉదయాన్నే చక్కటి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించి పేరు పేరున పలానా వారికి ఇది, పలానా వారికి ఇది అని కాఫీ కలిపి 5 సంవత్సరాలు మాకు తీయటి జ్ఞాపకాలని మిగిల్చి పరలోకానికి వెళ్ళిపోయాడు. మమ్మల్ని అందరిని వదిలిపెట్టి, కుటుంబ సభ్యులను వదిలిపెట్టి, చాలా మంచి వ్యక్తి, నవ్వుతో పలికించే వ్యక్తి, ఏ పనైనా ఆనందంగా నవ్వుతూ చేసేవాడు. అలాంటి వ్యక్తి మా అందరికీ దూరం అయ్యారని బాధ మిగిలింది. ఆ కుటుంబ సభ్యులకి మా సలహా మండలి సభ్యులు కొత్త సీని గారు 3 బస్తాల బియ్యం, ఒక కిరాణీ పట్టి, ఇలాగ కూరగాయలు అన్నీ ఇచ్చారు. మా సభ్యులందరూ కలిపి యేసు సతీమణికి 38,000 రూపాయలు రొక్కం కూడా ఇచ్చాం. వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ఆమెకి మేము ఒక రొక్కం, ఒక అమౌంట్ ఆ అమ్మాయికి ఇవ్వాలి అని మా సభ్యులందరూ కోరిక ప్రకారం మేము అందరం కలిపి ఇవాళ ఈ రోజున వారి ఇంటికి వచ్చి, యేసు ఇంటికి వచ్చి వారి సతీమణికి 38,000 రూపాయలు రొక్కం అందించామని, ఈ బియ్యం బస్తాలు ఇవన్నీ కూడా ఇచ్చామని తెలుపుతున్నామని. ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే మా మార్నింగ్ కాఫీ క్లబ్ మేము వాకింగ్ పూర్తి చేసుకుని మరి అక్కడ ఒక చోట ఈ కాఫీ షాప్ దగ్గర మేము ఒక అరగంట సేపు స్పెండ్ చేస్తాం. అప్పుడు యేసు అనే వ్యక్తి మాకు చాలా సన్నిహితంగా, మరి ఎవరికి ఎలాగో షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్ లేని వాళ్ళు ఉంటారు, అలాగే అతనికి అన్నీ బాగా తెలుసు, వాళ్ళకి ఎలా కావాలో అలాగా ఇచ్చి మాలో ఒకటిగా వెలుగుతూ చాలా మిత్రత్వంగా ఉండేవాడు. చాలా మరి బాధాకరం అతను పరమపదించడం. మరి అతను లేకపోవడం కుటుంబానికి మాకు కూడా తీరని లోటు. మరి మేము చాలా ఆవేదన చెందుతూ మరి నివాళులు అర్పిస్తూకి వచ్చాం. మరి దీని సందర్భంగా మేము వీరికి ఆర్థిక సహాయం ఇచ్చాం. ఈ సందర్భంగా నాకు ఇప్పుడు తోచిన ఉద్దేశం ఏంటంటే, ఈ అమ్మాయిని చూసేసరికి మనసు చలించిపోయింది. ఈ అమ్మాయికి చదువుకి కావాల్సిన వసతి కూడా మొత్తం అమ్మాయి ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు కూడా చదివిస్తానని చెప్పి మనం చేస్తాం.
ఈ రోజున మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ చాలా దుర్దినం. ఎందుకంటే మాలో ఒకటిగా ఉంటూ 5 ఏళ్ల నుంచి మాతో ప్రయాణం చేస్తూ చాలా హాయిగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మరి మా అందరికీ ఎవరికి ఏ టేస్ట్ కావాలో ఆ టేస్ట్ ప్రకారంగా కాఫీలు ఇస్తూ మరి మాలో ఒక సభ్యుడిగా ఉండిపోయిన మరి యేసు ఈ రోజున లేడంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మరి వాళ్ళ అమ్మాయిని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. మరి మాకే ఎంత బాధ ఉందంటే మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత బాధ ఉంటుందో మనం వర్ణనాతీతం. మరి అలాంటి యేసుకి మరి మా వంతుగా మేము అందరూ కూడా చేయాలని ఈరోజు ఈ ఆర్థిక సాయం ఇది చేయటం జరిగింది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా చూడండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, పూజనీయులకు, గౌరవనీయులకు నా ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యేసు వాళ్ళ మేనగోడల్ని, వాళ్ళ అక్క కూతురునండి. మేమందరం చిన్నప్పటి నుంచి ఒకే ఉమ్మడి ఫ్యామిలీలో కలిసి మెలుగుతూ ఉండేవాళ్ళం. అయితే మా మావయ్య ఈ కాఫీ షాప్లో పనిచేయడం గత 15 సంవత్సరాల నుండి. అయితే వీళ్ళందరికీ సన్నిహితంగా ఆయన ఆప్యాయుడిగా, ప్రేమామయుడిగా ఉండి వాళ్ళ హృదయాల్లో నిలిచినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కానీ ఆయన స్వర్గస్థులైనందుకు చాలా చింతిస్తున్నాము. అయితే వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఈ సహాయాన్ని అందించి మీకు మేము అండగా ఉన్నామని నిలిచి మాకు మనోధైర్యాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి భగవంతుడు దీర్ఘాయుష్యమంతు ఇచ్చి వాళ్ళని ప్రతిదినము మా మావిని గుర్తు చేసుకునేదాకా ఆ కాఫీ షాప్లో ఉండి మంచి దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళని తీర్చిదిద్దాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ సాయం అందించిన ఈ పెద్దలకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.